హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 17. నా ప్రీవియస్ వీడియోలో శాంతన మహారాజు గంగను ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఓ గంగా, వసువులు దేవతలు, దోషము లేనివారు కదా. వశిష్ఠ మహర్షి వారికి ఎందుకు శాపం ఇచ్చాడు? అందులో 8వ వాడు మాత్రం మానవలోకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవించాడు? వివరంగా చెప్పు అని అడిగాడు. గంగా శాంతనుడి ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పిందన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంతన మహారాజా, వరుణుడు కుమారుడైన వశిష్ఠుడు అనే మహాముని మేరు పర్వత గుహల్లో తపస్సు చేస్తుంటారు. వశిష్ఠుడి ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది. అది వశిష్ఠునికి కావలసిన వస్తువులన్నిటినీ ఇస్తూ వశిష్ఠునికి సేవ చేస్తూ ఉంది. ఒకరోజు అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. కామధేనువును చూచారు. దాని మహిమకు ఆశ్చర్యపోయారు. అందులో 8వ వసువు భార్య తన భర్తతో ఇలా అంది: నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి రోగం ముసలితనము లేకుండా బతుకుతారు అంటారు కదా. మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఈ ధేనువుని నా ప్రాణ స్నేహితురాలు జీతవతికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉంది అని అడిగింది. మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పాడారు. 8వ వసువు ప్రభాసుడు నందిని అనే హోమధేనువును పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. వశిష్ఠ మహాముని తన యోగ దృష్టితో ఇదంతా చూశాడు. ఆయనకు కోపం వచ్చింది. మీరందరూ మానవులై పుట్టండి అంటూ శాపం ఇచ్చాడు. వసువులందరూ వశిష్ఠుని కాళ్ళ మీద పడ్డారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకున్నారు. అలాగే జరుగుతుంది. కానీ అసలు నేరం చేసిన వాడు ఈ 8వ వసువు అయిన ప్రభాసుడు. వాడు మాత్రం చిరకాలం మానవలోకంలో ఉంటాడు, సంతానహీనుడిగా బతుకుతాడు అని అన్నాడు వశిష్ఠుడు. తర్వాత జరిగినదంతా మీకు తెలిసిందే అని చెప్పింది గంగాదేవి. 8వ వసువు అయిన ప్రభాసునికి దేవవ్రతుడు అని నామకరణం చేసింది. సంతన మహారాజా, దేవవ్రతుడు పెద్దవాడయ్యే వరకు నా దగ్గరే పెరుగుతాడు అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇదంతా విని శాంతన్యుడు ఆశ్చర్యపోయాడు. జరిగిన దానికి విచారిస్తూ హస్తినాపురానికి వచ్చాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు శాంతనుడు వేట నిమిత్తము గంగానదీ తీరానికి వెళ్ళాడు. ఒకచాట గంగానదీ ప్రవాహం ఆగిపోయినట్టు అయిపోయింది. శాంతనుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ గంగానది వెంట నడుస్తున్నాడు. అక్కడ ఒక చోట ఒక బాలుడు గంగానదికి అడ్డంగా బాణాలు అడ్డుకట్ట కట్టాడు. తనే గంగా శాంతనుల కుమారుడైన దేవవ్రతుడు. కానీ శాంతనుడు ఆ కుమారుణ్ణి గుర్తించలేదు. ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చింది. ప్రభు, ఈ బాలుడు మీ కుమారుడే. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రుడు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. పరశురాముడితో సమానంగా ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఇంకా నీ కుమారుణ్ణి స్వీకరించము అని కుమారుణ్ణి శాంతనునికి అప్పచెప్పి గంగ వెళ్ళిపోయింది. వీరుడు, ధీరుడు, గుణవంతుడు, సకల విద్యాసారంగుడు అయిన కొడుకును చూసి శాంతనుడు పొంగిపోయాడు. కొడుకుతో సహా హస్తినాపురానికి వచ్చాడు. దేవవ్రతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఒకరోజు శాంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తున్నాడు. దూరం నుండి మంచి పరిమళం వేస్తూ ఉంది. ఆ పరిమళం వస్తున్న వైపుకు వెళ్ళగా అక్కడొక అందమైన కన్యను చూశాడు శాంతనుడు. ఆమె యోజన గంధి అంటే సత్యవతి. ఆమె ఒంటి మీద నుండి వచ్చే పరిమళాన్ని, ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోయాడు శాంతనుడు. ఓ సుందరి, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు అని అడిగాడు. ఓ రాజా, నేను దాసరాజు కూతుర్ని. తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని బదులు చెప్పింది సత్యవతి. తనకి ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. వెంటనే శాంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి తన కోరికను వెల్లడించాడు. మహారాజా, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక వరుణి చేతిలో పెట్టడం సాంప్రదాయం. నా కుమార్తెను నీ వంటి వరుణునికి ఇవ్వడం అభ్యంతరం ఏమీ లేదు. కానీ నాది ఒక చిన్న కోరిక ఉంది అది అన్నాడు దాసరాజు. అదేమిటో చెప్పు అని అడిగాడు శాంతనుడు. నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి అని కోరాడు దాసరాజు. దానికి శాంతనుడు ఒప్పుకోలేదు. గాంగేయుడికి తప్ప వేరే వారికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. గాంగేయుడు అంటే ఇక్కడ దేవవ్రతుడు. వేరే ఏదైనా కోరుకో అన్నాడు శాంతనుడు. నాకు మరేమీ ఇష్టం లేదు అన్నాడు దాసరాజు. విచారంతో శాంతనుడు
హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి శంతనుడు రాజకార్యాలు సరిగ్గా చూడటం లేదు. ఎప్పుడూ ఏదో విచారంగా ఉంటున్నాడు. గాంగేయుడు ఇది చూశాడు. తండ్రి, మీ మనోవేదనకు కారణం ఏమిటి అని అడిగాడు. గాంగేయ, ఒకే పుత్రుడు కలవాడు అసలు సంతానం లేనివాడు సమానమే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నీకు తోడుగా మరికొంతమంది కొడుకులను కనాలనుకుంటున్నాను. పైగా నువ్వు అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు, శత్రువుల పట్ల క్రూరుడు, అత్యంత సాహసికుడు. కాబట్టి నీకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదు. కాబట్టి ఇంకా కొంతమంది పుత్రులు ఉంటే బాగుంటుంది అని అన్నాడు శంతనుడు. తండ్రి మరలా వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని ఆ గాంగేయుడికి అర్థమైంది. మంత్రులతో ఆలోచించి అసలు విషయం తెలుసుకున్నాడు. దాసరాజు దగ్గరికి వెళ్ళాడు గాంగేయుడు. దాసరాజా, నీ కుమార్తె యోజనగంధిని నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహం చేయుము అని అడిగాడు. అప్పుడు చాలా సంతోషం. నీవి తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ధర్మాత్ముడివి. ఈ కన్య సామాన్య కన్య కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించినది. ఆ ఉపరిచర వసువు ఈ కన్యను సంతన మహారాజుకే ఇమ్మని చెప్పాడు. అందుకే ఇదివరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కానీ నాది ఒక కోరిక. నా కూతురుకు పుట్టే పుత్రులు సవతి కుమారులు అవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి అని చెప్తాడు దాసరాజు. గాంగేయునికి దాసరాజు ఆంతర్యం అర్థమైపోయింది. వెంటనే అక్కడున్న వారిని అందరినీ పిలిచి, ఇక్కడ చేరిన రాజులు, అమాత్యులు, ప్రజలు అందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్య అయిన ఈ యోజనగంధికి పుట్టబోయే పుత్రులే ఈ రాజ్యానికి వారసులు అవుతారు. అతనే మన అందరికీ ప్రభువు అని చెప్పాడు. కానీ దాసరాజుకు ఒక సందేహం కలిగింది. గాంగేయ, నీవు రాజ్యాధికారాన్ని వదులుకున్నావు. కానీ నీకు పుట్టబోయే పుత్రుడు ఊరుకోరు కదా, వారు నీ మాటను అంగీకరిస్తారా అని అడిగారు. దాసరాజా, నాకు పుత్రులు కలిగితే కదా సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నీ కూతుర్ని నా తండ్రికి ఇచ్చి వివాహం చేయడానికి ఏ అభ్యంతరం లేదుగా అని అన్నాడు గాంగేయుడు. గాంగేయుడు చేసిన ఈ భీష్మమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో నిలిచిపోయింది. దేవతలు పూలవాను కురిపించారు. ఆ రోజు నుంచి గాంగేయుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.